నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ నుంచి ఆ కేసులో ఢిల్లీలో గత కొంతకాలంగా కొన్ని నెలలుగా జైల్లో మగ్గినటువంటి కవిత ఇప్పుడు తాజాగా ఆమె బయటకు వచ్చిన తర్వాత అనేక రూమర్స్ వస్తూ ఉన్నాయి. ఆమె సైలెంట్ అయినట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆమె వెనకాల కారణాలు ఎందుకు అయి ఉంటుంది అని కొందరు డిస్కషన్ చేస్తున్నారు. మరోవైపు ఆమె రీఎంట్రీ కూడా ఇవ్వబోతోంది. మొన్న బతుకమ్మ అప్పుడే ఇవ్వాల్సిన కవిత ఇవ్వలేకపోయింది. తాజాగా ఒక ఎజెండా తోటి తెర మీదకి వస్తుంది అనేది చర్చ కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తోంది. సో ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితగా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆమె మరి రియాక్టివేట్ అవుతుంది, ఆమె ఏ సందర్భంగా ఇవాళ ప్రజల్లోకి వస్తుంది, ఏంటి, ఎప్పటి నుంచి ఆమె సైలెన్స్ని బ్రేక్ చేయబోతుంది, ఇవన్నిటిపైన మీ కామెంట్స్ ఖచ్చితంగా చాలా క్రూషియల్. ఏమై ఉంటుంది రాజకీయంగా కవిత భవితవ్యం ఏంటి అది కూడా మీ అభిప్రాయాలని మస్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇట్లా సందర్భాల్లో కవిత సైలెంట్గా ఎందుకు మారిందని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సైలెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో కూడా చెప్పండి. మరోవైపు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. కానీ ఒకసారి కవితకు సంబంధించినటువంటి మ్యాటర్లోకి వెళ్తే, లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత ఇటీవల జైలు నుంచి విడుదలైంది. అది కూడా కొన్ని నెలల క్రితమే జరిగిపోయింది. విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసలు బయట కనిపించడం లేదు. మొన్న రేవంత్ రెడ్డి నిర్వహించినటువంటి కుటుంబ సర్వే, ఏదైతే కుల గణన సర్వేకి కూడా ఆమె సహకరించింది. కానీ అప్పటి నుంచి ఏదో అడపాదడప ఒకటి రెండు సందర్భాల్లో ఆమె మీడియా ముందుకు వచ్చి ఏదో కొన్ని సందర్భాల్లో కొన్ని ఈవెంట్స్లో కనిపించడమో లేకుంటే కొన్ని ఘటనలో కనిపించడమో తప్ప ఆమె ఎక్కడ కూడా పొలిటికల్గా ఆమె ఏమీ కామెంట్స్ చేయట్లేదు, సైలెంట్గా మారిపోయారు. ఇట్లాంటి సందర్భాల్లో కొన్ని రోజుల క్రితమే ఆమె అనారోగ్యం కూడా జైల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యారు. మరోవైపు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె కొంత హాస్పిటల్కి పరిమితమైనటువంటి పరిస్థితి ఉందనే వార్తలు కూడా వచ్చాయి. కానీ కవిత రీఎంట్రీ ఎప్పుడు అనే దాన్ని మాత్రం కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ఇప్పుడు కవిత రీఎంట్రీ పైన పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆమె రీఎంట్రీకి సంబంధించినటువంటి కీలక అప్డేట్ కూడా తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఒకటి వైరల్గా మారుతోంది. అంటే గత కొన్ని రోజులుగా అనారోగ్యం వల్ల ఆమె విశ్రాంతి తీసుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే కవిత జనంలోకి వస్తారనే సంకేతాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కుల గణన సర్వేకి సంబంధించినటువంటి ఫోటోలను మీడియాకు విడుదల చేసినట్లు తెలుస్తుంది. సో ఇప్పుడు కవిత జైలుకు వెళ్ళక ముందే ఫూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి ఓబీసీల పక్షాన పోరాడినటువంటి సంగతి కూడా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్నటువంటి కుల గణన ఎజెండాతోటే కొంత ప్రజల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఆమె రోజువారీ బీసీ కుల సంఘాలతో ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు కూడా సమాచారం. సర్వేకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నారని కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు బీసీ సంఘం అట్లాగే కుల సంఘాలు చెప్తున్నటువంటి అభ్యంతరాలను తెలుసుకుంటూ ఎలా చేస్తే బాగుంటుంది, కార్యాచరణ ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అనేక అంశాలపైన కూడా కొంత లోతుగా వాళ్ళతో చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారాలు జరుగుతుంది. సో మొత్తానికి ఆమె మళ్ళీ బీసీ ఎజెండాతోటే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా పార్టీ వర్గాల్లో కూడా కొంత గట్టి చర్చ నడుస్తుంది. సో ఇప్పుడు జాగృతి శ్రేణులు కూడా కవితను రోజు కలుస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పూలే ఫ్రంట్ను కూడా కవిత యాక్టివేట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకొని పూలే ఫ్రంట్ ఎజెండాతో కుల గణన పైన కొంత ఏర్పాటు చేసినటువంటి ఆ కమిషన్ను కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. కుల సంఘాల నేతలు లేవనెత్తినటువంటి అంశాలను కమిషన్ ముందు ప్రస్తావించాలని, సర్వేలో మార్పులు చేయించాలని కోరుతున్నట్లుగా సమాచారం. అందుకే ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికే సగం సర్వే పూర్తయినందువల్ల ఆమె చెప్పినటువంటి మార్పులు కమిషన్ చేస్తుందా లేదా అనే దానిపైన కూడా కొంత ఆసక్తి నెలకొంది. సో ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నటువంటి కవిత ఏడాది మార్చి 15వ తారీఖు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 27వ తారీఖు సుప్రీంకోర్టు ఆమె బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె బయటికి ఎక్కడా కూడా వచ్చి కనిపించినటువంటి దాఖలాలు లేవు. కనీసం కార్యకర్తలతో కూడా సమావేశమైనటువంటి పరిస్థితి లేదు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో దీంతో మరికొన్ని రోజుల్లోనే కవిత రీఎంట్రీ పైన రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఆసక్తి నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే మాత్రం జైలు నుంచి విడుదలైన తర్వాత బయటకు వచ్చిన తర్వాత పొలిటికల్గా కూడా ఆమె పూర్తిగా సైలెంట్గా మారారు. ఆమె ఎక్కడ కూడా హడావిడిగా కనిపించినటువంటి పరిస్థితి. మరోవైపు పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా మానేశారు. పూర్తిగా పొలిటికల్గా సైలెంట్ అయిపోయారు. దీంతో కవితకు ఏమైంది, ఎందుకు రాజకీయంగా సైలెంట్ అయ్యారు, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటనే చర్చ కూడా ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా సాగుతోంది. సో దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా యాక్టివ్ పాలిటిక్స్లో వ్యవహరించినటువంటి కవిత ఇప్పుడు మొదటిసారిగా ఆమె ఎంపీగా గెలిచారు. తర్వాత చాలా యాక్టివ్గా ఉన్నారు. జాగృతితోటి కొంత తెలంగాణ పబ్లిక్తో కనెక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఇవాళ పొలిటికల్గా ఆమె స్టేట్మెంట్స్ చేయట్లేదు. మొత్తం ఆమె రాజకీయాలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఒక ఎజెండా తోటి ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చేందుకు భారీ స్కెచ్ బీఆర్ఎస్ వేస్తుంది. రీఎంట్రీ త్వరలోనే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మీరు కూడా కవిత రీఎంట్రీ పైన మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.